నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది స్టూడియో. నమస్కారం అండి మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోస్ వెయిన్స్నే మనము నార్మల్గా పచ్చనరాలు లేదంటే సిరుల ఉబ్బడము అని కూడా అంటాం అనమాట. ఇవి కామన్గా ఇన్ జనరల్ ఏంటంటే తొడల దగ్గర, కాళ్ళకి, పిక్కల దగ్గర కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెరికోస్ వీన్స్ అంటే అసలు వీన్స్ అంటే ఏంటంటే దీన్ని మనం సిరలు అని అంటాం అనమాట. చెడు రక్తం తీసుకెళ్లే నాడులు అనమాట. కాలు నుంచి చెడు రక్తం అంతా పైకి హృదయం వరకు, గుండె వరకు తీసుకెళ్తాయి అనమాట ఈ వీన్స్. అయితే అనేక కారణాల వల్ల ఈ చెడు రక్త నాడుల మీద ఒత్తిడి పడి అవి ఉబ్బినప్పుడు మనకి సిరుల ఉబ్బడం అని అంటాం అనమాట. అంటే వీన్స్ అనేటివి బాగా ఒక పాముల్లాగా మెలకలు తిరిగినట్టుగా సో ఇట్లా మనకు చూడ్డానికి కనిపిస్తూ ఉంటాయి. ఒక పాముల మాదిరిగా కాళ్ళకి, తొడలకి, థైస్ దగ్గర, పిక్కల దగ్గర, ఇంకా కిందికి యాంకిల్స్ వరకు కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి బయటికి కనిపించేటివి. ఈ వెరికోస్ వీన్స్కి మనం కారణాలు చూసుకుంటే, సో మనం చేసే పనిని బట్టి ఎక్కువ కాళ్ళ మీద ఒత్తిడి పడే పనులు, అది ఏదైనా కావచ్చు. అంటే స్టాండింగ్ జాబ్స్, ఇప్పుడు పోలీస్ వాళ్ళు కానీ, లేదంటే సర్జన్స్ కానీ, లేదంటే ఎక్కువ హమాలీ వర్క్ కానీ, లేదంటే ఎక్కువ స్టాండింగ్ డెస్క్ జాబ్స్, కంటిన్యూ ఒకటే ప్లేస్లో కదలకుండా కూర్చోవడము, నిలబడము, బరువులు ఎత్తే పని చేయడము, అండ్ మన బాడీ వెయిట్ బాగా ఎక్కువగా ఉండడము, ఒబేసిటీ. అండ్ కొంతమందిలో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఈ ప్రెషర్ వల్ల, సో కాళ్ళ మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా కాక ఈ వెరికోస్ వీన్స్ అనేటివి డెవలప్ అవ్వచ్చు. అంటే ఒబేసిటీ ఒక రీజను, మనం చేసే పనిని బట్టి స్టాగ్నెంట్గా ఒకటే పోస్చర్లో ఉండడము, లేదంటే ఎక్కువ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో నిలబడి ఉండడము, లేదంటే ఇంతకుముందు మీకు ఎక్కువ కాళ్ళకు దెబ్బలు తగలడము, ఆ కాళ్ళకి ఇంజురీస్ అనేటివి జరగడం, ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల, అండ్ కొంతమందిలో కొన్ని విటమిన్ల లోపాల వల్ల సో వీన్స్ యొక్క ఆ పొరలలో ఉండే ఎలాస్టిన్ అండ్ ఫైబ్రిలిన్ అనే, కొలాజన్ అనే ప్రోటీన్ అనేది పోయి సో ఈ వీన్స్లో ఉండే వాల్స్ వీక్ అయిపోవడం వల్ల ఈ వెరికోస్ వీన్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఒబేసిటీ, మన ఒత్తిడి కలగడము, బాడీ వెయిట్, మనం చేసే పని లైఫ్ స్టైల్ని బట్టి మనం కదలకుండా కూర్చోవడం, నిలబడడం, మెట్లకి దిగడము, బరువులు ఎత్తడము, అండ్ ఇలాంటి వాటి వలన సో ఈ వెరికోస్ వీన్స్కి ఎక్కువ దారితీస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొంతమందిలో జెనెటిక్గా, అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్కి ఆల్రెడీ ఈ కాళ్ళకి పచ్చనరాలు అనేటివి బాగా కనిపించడము, ఉబ్బిన సిరులు కనిపించడం వల్ల కూడా, సో వీటి వల్ల కూడా జెనెటికల్గా కూడా అది వచ్చే అవకాశాలు పిల్లలకి కొంతవరకు ఉంటాయి అన్నమాట. సో ఈ లక్షణాలు అనేటివి ఎట్లుంటాయి, మనకి ఎట్లా తెలుసుకోవాలి? వెరికోస్ వీన్స్ అనేటివి చాలా మందిలో ఉంటాయి అన్నమాట. మీరు గమనించుకుంటే ఈ మోకాళ్ళకి సైడ్కి కానీ, తొడల వైపు కానీ, ముందు కానీ, సైడ్స్కి కానీ, వెనకాల కానీ, పిక్కల దగ్గర కానీ ఒక చెట్టు వేర్లలాగా, ఒక తీగల్లాగా పచ్చగా, గ్రీనిష్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీన్స్. సో కొంతమందికి ఏంటంటే చాలా ఉబ్బిపోయినట్లుగా పాముల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఉండడం వల్ల సమస్య ఏంటంటే అవి చెడు రక్త నాడులు కాబట్టి చెడు రక్తము పైకి వెళ్ళే దారిలో మెయిన్ ఈ వెరికోస్ వీన్స్లో ఆ రక్తనాడులలో ఉండే కవాటాలు అంటాం అనమాట, వాల్స్ అనేటివి వీక్ అయిపోయి బ్లడ్ అనేది పైకి వెళ్ళకుండా కొద్ది కొద్దిగా అక్కడే పూల్ అవ్వడం వల్ల అవి బాగా ఉబ్బిపోతాయి అన్నమాట. ఉబ్బిపోయి అది కొంతకాలానికి ఎక్కడైతే బ్లడ్ అనేది ఉండిపోతుందో, కొద్ది కొద్దిగా ఉండిపోతుందో అక్కడ క్లాట్ అనేది ఏర్పడి, ఒక్కొక్కసారి క్లాట్ అక్కడే ఉండొచ్చు, లేదంటే అది డిటాచ్ అయ్యి బ్లడ్ ఫ్లోతో పాటు అది వెళ్ళి ఏ పార్ట్లోనైనా బ్లాక్ అయిపోవచ్చు అనమాట. సో దానివల్ల చాలా సివియర్ కాంప్లికేషన్స్ వచ్చి మన ప్రాణహాని కలిగించేటట్టు కూడా ఉంటుందన్నమాట. కామన్గా ఈ వెరికోస్ వీన్స్ వల్ల ఏంటంటే మనకి సిమ్టమ్స్ వచ్చేసి కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు, కాళ్ళ మీద దురదలు, లేదంటే ఏకింగ్ లెగ్స్ అంటాం అనమాట. అంటే ఎప్పుడు కాళ్ళు హెవీగా లాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈవినింగ్స్ కాగానే ఎక్కువ ఉంటాయి, కొంచెం రిలాక్స్ అవుదామనేసరికి కాళ్ళు బాగా లాగుతూ ఉంటాయి. సో కొంతమందిలో ఏంటంటే ఈ పెయిన్తో పాటు దురదలు, చర్మ సమస్యలు, కాళ్ళకి చర్మ సమస్యలు, దురదలు, నలుపు ఏర్పడము, షైనింగ్, స్కిన్ అనేది బాగా ఉబ్బిపోయి షైనింగ్ లాగా రావడం, యాంకిల్స్ దగ్గర అంటే మడిమల దగ్గర బాగా ఉబ్బిపోవడము. సో ఒక్కొక్కసారి చిన్న ఇంజురీకే విపరీతమైన బ్లడ్ ఫ్లో అయిపోవడము, బ్లడ్ ఆగకుండా రావడము. కొంతమందికి ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసి
సరిగా కేర్ తీసుకోకపోతే అవి అల్సర్స్ లాగా, వీనస్ అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి అది చెడు రక్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అల్సర్స్ అనేటివి లైఫ్ లాంగ్ అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి, తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. డైలీ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి ఒక 1% అల్సరేషన్స్లో ఈ సార్కోమా, కార్సినోమా అనేది అంటే క్యాన్సర్కి కూడా దారితీయొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ వెరికోజ్ వీన్స్ మనం గమనించుకోవాలి. కాళ్ళకి, తొడలకి, పిక్కలకి, లేదంటే మోకాళ్ళకి సైడ్కి మీకు చెట్టవేర్లలాగా కనిపించిన, గ్రీనిష్గా కనిపించిన, అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తున్న, బాగా ఉబ్బిపోయిన, బాగా కాళ్ళు లాగుతున్నా, దురదలున్నా, నలుపు వచ్చినా, లేదంటే ఒక ష్రింక్ అయినట్టు స్కిన్ బాగా ష్రింక్ అయిపోయినట్టు కనిపించినా, లేదంటే యాంకిల్స్ ఉబ్బుతున్నా మీరు నెగ్లెక్ట్ చేయకండి. అది అలా మీరు నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ స్టేజెస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వెరికోజ్ వీన్స్లో మీకు కాళ్ళ నొప్పులున్నా, దురదలున్నా, చర్మం అనేది నలిపొచ్చినా, లేదంటే అది ఒక ష్రింక్ అయినట్టుగా స్కిన్ కనిపించినా, ఏదైనా పుండ్లున్నా, లేదంటే తరచుగా కాళ్ళకి స్కిన్ అనేది ఊడిపోవడము, తేమలాగా రావడము, ఏమైనా చీము నెత్తురులాగా కారడము, డిశ్చార్జెస్ అనేటివి వస్తున్నాయని మీకు గమనించుకుంటే డెఫినెట్గా అది నెగ్లెక్ట్ చేయకూడదు. అది వెరికోజ్ వీన్స్ వలన లేదంటే ఇతర ప్రాబ్లం అనేది కరెక్ట్గా మనం కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆ లక్షణాలు అనేటివి ఫస్ట్ కంట్రోల్ అయిపోతాయి. ఫర్దర్ ఇవి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువైపోయి ప్రాణహాని కలిగించకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అయితే ఇందులో మనకేంటంటే ఇప్పుడు మనం లక్షణాలు అనేటివి చూసుకున్నాం. దీంట్లో మనకేంటంటే నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి డిటాచ్ అయిపోయి బ్లడ్ ఫ్లోతో వెళ్ళి అది ఎక్కడైనా ఆగిపోవచ్చు అనమాట, ఎక్కడైనా చేరొచ్చు. అది లంగ్స్కి సంబంధించిన నాడులలో బ్లాక్ అయింది అంటే మనం పల్మనరీ ఎడిమా అంటాం అనమాట. సో ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి అది ప్రాణహాని కలిగించే విధంగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా మళ్ళీ దానివల్ల స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుంది. అండ్ పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. ఆ క్లాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సివియర్ పెయిన్ అనేది, తట్టుకోలేనంత పెయిన్ అనేది ఉంటుంది. చాలామంది దీనికి సర్జరీలకో లేజర్లకో వెళ్తూ ఉంటారు. సో ఓకే, బట్ ఇవేంటంటే తొందరగా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి? హోమియోపతి అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట. దీంట్లో చాలా రకాల మందులు ఉంటాయి. అవేంటంటే లక్షణాలను బట్టి, కాన్స్టిట్యూషన్ బట్టి, రూట్ కాజ్ అంటే ఎందువల్ల వస్తుందనే దాన్ని బట్టి మెడికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఆ ఇండికేషన్స్ని బట్టి డైరెక్ట్గా మీరు మెడికేషన్స్ వేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీ ఇండికేషన్స్ని బట్టి రెమెడీ అనేది చూస్ చేస్తాం. సో అవి ఇంటర్నల్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇది ఏంటంటే పైపూతల వల్ల ఆ వెరికోజ్ వీన్స్ అనేటివి తగ్గవు. ఎందుకు అని అంటే వెరికోజ్ వీన్స్ అంటేనే ఈ చెడు రక్త నాడులలో ఉండే ఈ నాడిలో 3 పొరలు ఉంటాయి. సో మనకేంటంటే ప్రోటీన్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఎలాస్టిన్, కొలాజిన్, ఫిబ్రిలిన్ ఇలాంటివి ఉంటాయి. అయితే కొంతమందిలో బాగా విటమిన్ డెఫిషియన్సీస్, బి విటమిన్కి సంబంధించినవి, ఫోలిక్ యాసిడ్, B12, B6 ఇట్లా బి విటమిన్ బాగా తగ్గిపోయి మనం చూసుకోకుండా ఉండి, మనం పని ఒత్తిడి ఎక్కువ ఉండి, కాళ్ళ మీద ప్రెషర్ పడే పనులు చేస్తున్నట్లయితే ఆ విటమిన్ల లోపాల వల్ల కూడా ఈ లాంగ్ టర్మ్ ఉండే ఈ ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఆ వాల్స్ అనేటివి స్ట్రెంగ్తెన్గా ఉండవు అనమాట. అవి వంగిపోతాయి. వాల్స్ వంగిపోతే ఏమవుతుంది? బ్లడ్ అనేది అక్కడే ఉండిపోయి వెరికోజ్ వీన్స్కి దారితీస్తుంది అనమాట. ఇవన్నీ మనం గమనించుకొని అది మీకు ఇవన్నీ అవేర్నెస్ ద్వారా తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే అది ప్రోటీన్ డెఫిషియన్సీయా, విటమిన్ డెఫిషియన్సీయా, మీకు జెనెటికా లేదంటే లైఫ్ స్టైల్ని బట్ట అనేది మనం తెలుసుకొని దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెరికోజ్ వీన్స్కి జాగ్రత్తలు ఏంటి అంటే ఆ వీన్స్ ఉబ్బకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏం చేస్తే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీ అవుతుంది అంటే కొంత ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవడము, లేదంటే టోస్ మీద కొంచెం సేపు నిలబడము, హీల్స్ మీద ఉండడము, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాం. అంటే కాళ్ళని ఇట్లా చాపి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటే కాళ్ళని ఇట్లా మూవ్ చేయడము, లేదంటే నిలబడి హీల్స్ మీద నిలబడడం మళ్ళీ నార్మల్గా ఉండడం, హీల్స్ మీద నిలబడడం మళ్ళీ నార్మల్గా ఉండడం, వాకింగ్, బ్యాక్వర్డ్ వాకింగ్, సైక్లింగ్ ఇట్లాంటి చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ బ్లడ్ అనేది పైకి పంప్ అవుతుంది అనమాట కరెక్ట్గా, అక్కడే పూల్ అవ్వకుండా. ఇవన్నీ కొంచెం ప్రివెంటివ్ మెజర్స్. దీంతో పాటు మీరు కొలెస్ట్రాల్, బీపీ అనేది కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. మీ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే ఫస్ట్ వెయిట్ లాస్కి ట్రై చేసుకోండి అండ్ కొలెస్ట్రాల్ రాకుండా చూసుకోండి. అండ్ డైట్ పరంగా మనం ఈ కొలెస్ట్రాల్ రాకుండా కొంచెం నూనె పదార్థాలు తగ్గించి బ్యాలెన్స్డ్ డైట్, ఫైబర్ అనేది మంచిగా తీసుకొని, ప్రోటీన్ మంచిగా తీసుకొని, విటమిన్ డెఫిషియన్సీ ఉందో చూసుకొని
దాని సప్లిమెంట్ కానీ లేదంటే డైట్ ద్వారా తీసుకొని తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివన్నీ ఇదేంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా వన్ డేలో అవి క్యూర్ అయ్యేటివి కాదు కాబట్టి ఆ కన్సిస్టెంట్గా కొన్నాళ్ళు మెయింటైన్ చేసుకొని మీ బరువు తగ్గించుకొని లాంగ్ టర్మ్గా ఆలోచించాలన్నమాట. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే మరి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి చేస్తే మళ్ళీ పెద్దగా అయిపోతుంది వెరికోజ్ వెయిన్స్. అలాంటివి కాకుండా సింపుల్ ఎక్సర్సైజెస్ కాళ్ళకి చేస్తూ ఉంటే ఆ పిక్క మజిల్స్ అనేటివి కదులుతూ ఉన్నప్పుడు, తొడ మజిల్స్ అనేటివి కదులుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి మధ్యలో ఉండే వీన్స్ అనేటివి కూడా దాంట్లో నుంచి బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది అనమాట. సో ఇవి మీరు గమనించుకొని ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోండి. పడుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం లెగ్స్ అనేటివి ఎలివేటెడ్గా పెట్టుకోండి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు వెరికోజ్ వీన్స్లో కాబట్టి. సో కొంచెం ఎలివేటెడ్గా అంటే కాళ్ళు కొంచెం పైకి ఒక మెత్త మీద 2 మెత్తల మీద పెట్టుకొని పడుకున్నప్పుడు ఆ గ్రావిటీ వల్ల మనకి ఏంటంటే గ్రావిటీ ఎఫెక్ట్ అనేది పోవడం వల్ల మనకి ఆ బ్లడ్ అనేది మళ్ళీ హార్ట్ వరకు పోతుందన్నమాట. సో దానివల్ల మీకు కాళ్ళ వాపులు ఆ టైంకి మీకు కాళ్ళ వాపులు తగ్గడము, పెయిన్ తగ్గడం అనేది జరుగుతుంది. సో లెగ్స్ ఎలివేటెడ్గా పెట్టుకునేటట్టు చూసుకోండి. గంటలు ఒకటే పొజిషన్లో నిలబడొద్దు, ఎక్కువ ఓవర్గా వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, మన బరువు ఓవర్గా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. సో ఎక్కువ ఆకుకూరలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఇలాంటివి కొంచెం మంచిగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏజ్ పరంగా 50 క్రాస్ అయితే ప్రోటీన్ డెఫిషియన్సీ అయిపోతూ ఉంటుంది న్యాచురల్గానే. ఈ వెరికోజ్ వీన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ బాడీ హెల్త్, మైండ్ హెల్త్ అండ్ ఇవన్నీ కొంచెం చూసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్లో చాలా రకాల మందులు ఉంటాయి అన్నమాట. వీటికి సపోర్టివ్ మెడిసిన్ ఏంటంటే పెయిన్ తగ్గించే మెడిసిన్ ఉంటుంది, సోర్నెస్, పెయిన్, తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్ కానీ లేదంటే మొద్దు బారడం కానీ, నొప్పి కానీ, ఏకింగ్ లెగ్స్ అంటాము, క్రాంప్స్. ఇప్పుడు ఈ వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు కూర్చొని లేవగానే ఆ పిక్కలు గట్టిగా పట్టేస్తాయి అనమాట, తొడల దగ్గర పట్టేసి క్రాంప్స్ అనేటివి వస్తాయి. ఇంకా అది వదలాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇది డైలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట, ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు కాబట్టి. సో దీనికి మనం హోమియోపతిక్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి క్లాట్ ఫార్మేషన్ కెపాసిటీ అనేది తగ్గి ఇంకా ఫర్దర్ ఇంకా వేరే వాల్స్ అవి డ్యామేజ్ కాకుండా ఎథెరోస్క్లెరోసిస్ అంటే వీన్ యొక్క పొరలు అనేటివి థిక్గా కాకుండా సో ఇలాంటివన్నీ లేకుండా బ్లడ్ క్లాట్ అనేది లేకుండా మన ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. ఇందులో చాలా రకాల మందులు ఉంటాయి. పల్సటిల్ అని, క్యాల్కేరియా ఫ్లోర్ అని, ఆర్నికా అని, లేదంటే హెమామిలిస్ అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మందులు వాటి ఇండికేషన్స్ని బట్టి వేసుకోవాలి, డైరెక్ట్గా వేసుకోవద్దు అనమాట. సో ఒక్కొక్కరికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వస్తుంది, అంటే ఎక్కువ స్టాండింగ్ పోస్చర్స్లో ఉండడం. సో దాన్ని మనం కొంచెం అవాయిడ్ చేస్తూ మెడిసిన్ యూజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఒబేసిటీ వల్ల ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ రెమెడీస్ ఇస్తాము. సో ఇంజురీస్ వల్ల వచ్చిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేటివి ఇస్తామన్నమాట. మ్యామ్, ఈ వెరికోజ్ వెయిన్స్కి డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండిద్ది అండ్ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి? సో వెరికోజ్ వీన్స్లో మనకి 6 స్టేజెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. అవి మనం ఎట్లా గమనించుకోవాలంటే ఫస్ట్ స్టేజ్లో ఇవి ఒక థ్రెడ్స్ లాగా, స్పైడర్ వెబ్ లాగా, అంటే చెట్టు వేర్లలాగా గ్రీన్ కలర్ థ్రెడ్స్ లాగా ఈ కాళ్ళకి, పిక్కల దగ్గర కానీ, తొడల దగ్గర కానీ ఫస్ట్ స్టేజ్లో అట్లా మనకి విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చేతికి కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఇంకా అది వెరికోజ్ వీన్స్ అని మనకు అర్థమైపోతుంటుంది, చేతికి బాగా తగులుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. సో థర్డ్ స్టేజ్లో ఏంటంటే దాంట్లో వాపు ఎక్కువ ఉంటుందన్నమాట, అంటే ఒక పాముల మాదిరిగా వాపు అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాపు మనం చేసే పనిని బట్టి ఇంకొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఈ లైపోడర్మటోస్క్లిరోసిస్, అంటే ఒక కాలిన చర్మం ఎట్లా ఉంటుందో అట్లా స్కిన్ కింద ఫ్యాట్ అంతా వెళ్ళిపోతే ష్రింక్ అయినట్టుగా డిస్కలరేషన్, బ్లాకిష్ డిస్కలరేషన్ ఇట్లాంటివి, అంటే పిగ్మెంటేషన్, ఎగ్జిమా, లేదంటే ఇట్లా ముడుచుకుపోయినట్లుగా స్కిన్ అనేది ఏర్పడుతుంది. ఫిఫ్త్ స్టేజ్లో ఈ వెరికోజ్ వీన్స్ వల్ల ఏంటంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందు అల్సర్ వచ్చి హీల్ అయినప్పుడు ఎలా ఉంటుందో అలా స్కార్ ఫార్మేషన్స్ లాగా ఉంటుందన్నమాట. ఫైనల్ స్టేజ్ ఎట్లా ఉంటుందంటే రికరెంట్గా మనకి యాక్టివ్ అల్సర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఆ టైంలో అల్సరేషన్స్ అనేటివి ఉంటాయి, మల్టిపుల్ ఉండొచ్చు. తర్వాత ఇవి నాన్ హీలింగ్ అల్సర్స్ లాగా కూడా ఉంటాయన్నమాట. సో ఇది చాలా సివియర్ ప్రాబ్లం అనమాట. ఇది కొంతమందికి అది లైఫ్ లాంగ్ అలా తగ్గుతూ పెరుగుతూ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎప్పుడు చీము రక్తం కారుకుంటూ. సో అక్కడ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి కాలు బాగా విపరీతంగా వాపు వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా తక్కువైపోయి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ స్టేజెస్ నుంచే అవి గమనించుకొని దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒక ఇట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ వెయిట్ తగ్గించుకొని, కొంచెం డైట్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకొని, విటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా చేసుకొని, రెగ్యులర్ లైట్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ, హోమియోపతిక్ రెమెడీస్ చాలా ఉన్నాయి ఈ వెరికోజ్ వీన్స్కి. ఇండికేషన్స్ని బట్టి మనం రెమెడీస్ కరెక్ట్ పొటెన్సీస్లో కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేయడం వల్ల, ఎందుకు లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ వెరికోజ్ వీన్స్ అనేటివి ఒకసారి వస్తే దాదాపుగా అవి ఇయర్ టు ఇయర్ పెరుగుతూనే ఉంటాయి అనమాట. ఇంకా కొంతమందికి అవి లైఫ్ లాంగ్ అలా ఉండిపోతాయి. అవి ప్రాణహాని కలిగించే స్టేజ్కి వచ్చే వరకే పట్టించుకుంటారు చాలామంది.
అవి చిన్న చిన్న నొప్పులు, వాపులు, రక్తం గారడం, చీము గారడం ఇట్లాంటివి ఉంటే పట్టించుకోరు అనమాట. సో అట్లా చేయకండి. ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేటివి ఉన్నాయి. ఈ మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్ అనేటివి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సో మీకు ఆ వెరికోస్ వెయిన్స్లో వాపు అనేది తగ్గి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి, ఈ ఎప్పుడు మీకు కాళ్ళల్లో నొప్పి, బరువు, ఫుల్నెస్, ఏకింగ్ లెగ్స్ అంటాం కదా, ఎప్పుడు ఏదో అవస్థ, ఆ కాళ్ళల్లో అవస్థ అనమాట, లాగడము, పెయిన్, ఇవన్నీ కూడా మనకి ఉపశమనం వస్తుంది. సో అండ్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తే హోమియోపతిక్ మెడిసిన్స్ అది ఏ స్టేజ్లో ఉన్నా ఆ స్టేజ్కి తగ్గట్టుగా మందులు అనేటివి ఉంటాయి అన్నమాట. ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఫ్యూచర్లో డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది రాకుండా, అంటే బ్లడ్ క్లాట్ డీప్ వీన్స్లో వచ్చి, అంటే ఈ వెరికోస్ వీన్స్ అనేటివి మన కాళ్ళకే ఎక్కువ తెలుసు అనమాట. కానీ ఈ వీన్స్ అనేటివి ఆల్ ఓవర్ బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్కి కూడా ఉంటాయి అన్నమాట. కొంతమందికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, పేగుకు సంబంధించిన దగ్గర ఈ వాపు వస్తే ఒక రకమైన లక్షణాలు వస్తాయి. కొంతమందికి ఈ మగవారిలో ఈ స్క్రోటంలో ఈ వెరికోస్ వీన్స్ లాగా వస్తే దాన్ని వెరికోసీల్ అంటారు. సేమ్ ఈ వెరికోస్ వీన్స్ అనేటివి మోషన్ ఏరియా దగ్గర వస్తే దాన్ని మనం హెమరాయిడ్స్ అంటాం. అయితే ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ఈ లక్షణాలు కనుక మీకు ఉన్నట్లయితే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అవి కాంప్లికేషన్స్కి రాకుండా ఫస్ట్ స్టేజెస్లోనే అవి రికవరీ అయిపోయి అది మనం మెయింటెనెన్స్ చేసుకుంటే అది లైఫ్ లాంగ్ ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇది ఉంది, ఈ వెరికోస్ వీన్స్ ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి అని పరీక్షల ద్వారా అంటే చూస్తే మనకు అర్థమవుతుంది డాక్టర్కి. కాకపోతే లోపల క్లాట్ ఉందా లేదా, బ్లడ్ సర్క్యులేషన్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి మాత్రం మనం అది వీనస్ డాప్లర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాప్లర్ పరీక్షలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఉందనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేటివి తీసుకోవాలి. కరెక్ట్గా ప్రాపర్గా మందులు కరెక్ట్గా వాడుకోకుండా అది మనం నెగ్లెక్ట్ చేస్తే కాలు యొక్క షేప్ అవుట్ అయిపోయి ఒక కాలు బాగా విపరీతంగా లావుగా ఏమంటారు డిస్ఫిగర్మెంట్ లాగా, ఒక కాలు నార్మల్గా ఉండడం, ఇంకో కాలు విపరీతంగా లావు ఉండడము, నల్లగా ఉండడము, ఎప్పటికీ దురద, సో పొట్టు రాలడము, దురద, లేదంటే చీము రక్తం లాగా కారడము, చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫామ్ అవ్వడం, అవి హీల్ అవ్వడం, ఇంక ఇది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది అనమాట. కాలుకి అది చెడు రక్తం కాబట్టి అక్కడ మంచి రక్తం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండదు కాబట్టి అక్కడ ఏదైనా చిన్న గాయమైనా కూడా తొందరగా హీల్ అవ్వదు అనమాట. సో ఇవన్నీ మీరు గమనించుకొని దానికి మందులు వాడుకుంటే మీకు ఈ రక్తనాడులు బయటికి ఉబ్బడము, లేదంటే బ్లూయిష్ కలర్గా కనిపించడము, మడిమెల నొప్పి, పాదాలలో వాపు, నిలబడితే పెయిన్, లేదంటే నైట్ టైం విపరీతమైన కాళ్ళు లాగడము, క్రాంప్స్, మజిల్ క్రాంప్స్, ఇవన్నీ కూడా మనకి మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గుతుంది అన్నమాట. ఇది ప్రతి మనిషికి వారి వారి లక్షణాలను బట్టి, స్టేజ్ని బట్టి, కారణాన్ని బట్టి, కాన్స్టిట్యూషన్ని బట్టి మనం మెడికేషన్ అనేది కరెక్ట్ పొటెన్సీలో కొంతకాలం వరకు లాంగ్ టర్మ్గా యూజ్ చేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా, అంటే సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా మీ లక్షణాలు అనేటివి తగ్గి సర్జరీ వరకు వెళ్ళకుండా మేనేజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో సపోర్టివ్గా మీరు దానికి కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా వాడుకోవచ్చు అనండి. ఈ స్టాకింగ్స్ వల్ల మనకు లాభం ఏంటంటే కరెక్ట్ ప్రెషర్ మెయింటెనెన్స్ ఆ వీన్స్లో ఏర్పడితే కొంచెం సర్క్యులేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద ఏ ప్రెషర్ లేనట్లయితే అవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వీన్స్ చుట్టుపక్కల ఉండే కండరాలని స్ట్రాంగ్గా చేసుకోవాలి మనం. అలా స్ట్రాంగ్గా చేసుకున్నప్పుడు బ్లడ్ పంపింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించుకుంటూ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి వాడుకుంటూ ఉంటే మీకు వెరికోస్ వీన్స్, పచ్చనరాలు అది ఎక్కడున్నా కూడా సో వాటిలో వాపు, స్కిన్ ప్రాబ్లం తగ్గడము, వాపు తగ్గడము, బ్లడ్ ఫార్మేషన్, బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అనేది తగ్గించడము, కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో మనకు ప్రాణహాని కలగకుండా, అల్సర్స్లో క్యాన్సర్ లాగా మారకుండా మనకు మందుల ద్వారా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. చాలా తొందరగా మనకి రిలాక్సేషన్ అనేది వస్తుంది అన్నమాట. మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే పోస్ట్ డెలివరీ ఇవి కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది? సో ప్రెగ్నెన్సీలో చాలామందికి ఈ వెరికోస్ వీన్స్ అనేటివి రావచ్చు. అండ్ నార్మల్ డెలివరీస్ ఒక 2-3 అయిన వాళ్ళకు కూడా ఈ వెరికోస్ వీన్స్ అనేటివి రావచ్చు అనమాట. ఎందుకు అనంటే ఓవేరియన్ వీన్ రిఫ్లక్స్, అంటే ఆ ఓవరీస్, గర్భసంచి, అండాశయాలకు సంబంధించిన వీన్స్లో రిఫ్లక్స్ అంటే కిందికి ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల కూడా సో ఇవి కాళ్ళ మీద ఉండే రక్తనాళాల మీద ప్రెషర్ పడి వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే 2nd-3rd ట్రైమిస్టర్లో కడుపు వెయిట్ అనేది పెరుగుతున్న కొద్దీ దాని ప్రెషర్ ఇలియాక్ వీన్, తర్వాత సెఫనస్ వీన్, మన కాళ్ళకి, తొడలకు సంబంధించిన నాడుల మీద పడడం వల్ల కూడా వెరికోస్ వీన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చాలామందికి, అంటే ప్రతి ఒక్కరికి రావు, కొంతమందిలో ఈ వెరికోస్ వీన్స్ అయితే వస్తూ ఉంటాయి. పోస్ట్ డెలివరీ వాళ్ళు కేర్ తీసుకొని, మందులు వాడుకొని, జాగ్రత్తలు తీసుకొని, వెయిట్ తగ్గించుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, ఫిట్నెస్ పెంచుకొని, మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటే అది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు వెయిట్ తగ్గకుండా, ఫిట్నెస్ పెంచుకోకుండా, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండి, ఒకటే పొజిషన్లో కదలకుండా ఉండి, సో ఇలాంటి పరిస్థితులు ఉండి ఇంకా వాళ్ళకి ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నట్లయితే
అవి ఇంకా లైఫ్ లాంగ్ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనము హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మనకి దుష్ప్రభావాలు అనేటివి ఉండవు, కెమికల్ అనేది ఉండదు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ స్టేజెస్ని బట్టి మనం ఎంత డ్యూరేషన్ అనేది సజెస్ట్ చేస్తామో ఆ ఇంటర్నల్ మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ వెరికోజ్ వీన్స్ వల్ల మనకు ప్రాణహాని కలగకుండా డైలీ లైఫ్లో మనకి కాళ్ళ నొప్పులు అనేటివి, వాపులు, చర్మ సమస్యలు రాకుండా మనకి చాలా మంచిగా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వెరికోస్ వెయిన్స్ అనగానే ఇట్స్ ఎక్స్టర్నల్గా మనకి కనిపిస్తుంది కాబట్టి ఏ ఆయిల్ త్రూనో లేకపోతే మసాజ్ త్రూనో పోతుంది అని చెప్పే మిత్లో ఉంటూ ఉంటారు కొంతమంది. మీ పేషెంట్స్ దగ్గర నుంచి మీరు ఎక్కువగా విన్న మిత్స్ ఏంటి? సో వెరికోజ్ వీన్స్కి చాలామంది పైన పూతలు పెట్టంగానే అవి మాయమైపోతాయి అనుకుంటారు, కానీ సో పై పూతలు, మసాజులు లేదంటే ఎక్స్టర్నల్ ఏదైనా న్యాచురల్ హోమ్ రెమెడీస్ అవన్నీ చేస్తే కొంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ ఆ టైంకి ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ అవి క్యూర్ కావాలంటే మెయిన్ వీన్ లోపల ఉన్న వాల్స్ వీక్ అవుతున్నాయి, అక్కడ ఉండే ప్రోటీన్ వెళ్ళిపోతుంది. సో ఇంటర్నల్గా అవి స్ట్రాంగ్ అవుతే మీరు ఎన్ని చేసినా దానికి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో దానికి కంపల్సరీ మెడికల్ సపోర్ట్ తీసుకుంటేనే వెరికోజ్ వీన్స్కి మంచి క్యూర్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే బయట ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, మసాజ్లు వీటి వల్ల ఇంటర్నల్ ఆర్గాన్ గట్టిగా దాంట్లో ప్రోటీన్ రాదు కదా, అవి మళ్ళీ వాల్స్ అనేటివి స్ట్రాంగ్ కావు కదా. సో దాంట్లో ఏం రీజన్ ఉందనేది, రూట్ కాజ్ అనేది మనం చూడాలన్నమాట. అంటే వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిజార్డర్ వలన, జెనెటిక్ వలన, లేదంటే వీన్ అనేది వీక్ ఉందా, అందులో ప్రోటీన్ తగ్గిందా అనేది గమనించుకొని మనం మెడికల్ ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకుంటూ మీరు ఇంకా ఏ ప్రయత్నాలు చేసుకున్నా దానికి రిజల్ట్ అనేది ఉంటుంది, నొప్పులు అనేటివి తగ్గుతాయి. ఇంకా దీంతో పాటు ఎక్సర్సైజ్తో పాటు ఒక 2 minutes మీరు బెడ్ మీద పడుకొని కాళ్ళు గోడకి ఆనియండి, అంటే కాళ్ళు స్ట్రెయిట్గా గోడకి ఆనియండి. ఇలా 2 minutes చేసినా కూడా కొంచెం తాత్కాలిక ఉపశమనము, లేదంటే బ్లడ్ అనేది కాళ్ళలో ఉన్న చెడు రక్తం అనేది మళ్ళీ ఫ్లో అనేది బ్యాక్ ఫ్లో, నార్మల్ ఫ్లో అనేది అవుతుందన్నమాట. ఇవన్నీ మనం సపోర్టివ్గా ట్రై చేసుకోవచ్చు. కానీ మెయిన్ మాత్రం ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా లోపల నుంచి ఇంటర్నల్గా క్యూర్ అవ్వాలి అంటే మాత్రం మెడికల్ సపోర్ట్ తీసుకోవాల్సిందే అనమాట. అందులో హోమియోపతిలో ఏంటంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఇంటర్నల్ మెడికేషన్స్ డెఫినెట్గా మీకు కాళ్ళలో వాపులు, నొప్పులు, తర్వాత ఈ బ్లాక్ డిస్కలరేషను, అల్సరేషన్స్ ఇవన్నీ తగ్గి మీకు పెయిన్ రిలీఫ్ వచ్చి ఇక అవి లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వకుండా మళ్ళీ పెరగకుండా ఉంటుందన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.